It is highly unfortunate that the government of India has taken a very negative stand regarding the US and Israeli aggression on Iran. Iran is a friendly country of India in our neighborhood. It's a sovereign country. The US and Israel launched a illegal attack, military attack on Iran, but our government was silent. It did not condemn or protest against the attack. Even when the supreme leader and head of state was killed, assassinated, we did not protest or condemn it. This goes against our entire tradition of our independent foreign policy and opposition to any aggression violating any country's sovereignty. I don't think this is the views of the Indian people, what the Modi government has done. So we are appealing to the people of India to stand up and protest against the continuing war and aggression on Iran. ఇరాన్ యుద్ధంతో పేటరేగిపోతున్న ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాలకులందరినీ మారుస్తాం, అన్ని ప్రభుత్వాలను కూల్చేసి మా ఇష్టమైన ప్రభుత్వాలను పెట్టుకుంటాం అనే దురహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఇరాన్ తర్వాత క్యూబా, అది ఒక సోషలిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ దేశం, ఒక ఐలాండ్ లాగా ఉండి అమెరికాకు 90 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ దేశాన్ని నాశనం చేయాలని అప్పటి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆర్థిక దిగ్బంధనం చేసి ఎవరు అక్కడ ఆయిల్ సరఫరా చేయకుండా, ఆహారం సరఫరా చేయకుండా, మందులు సరఫరా చేయకుండా, ఈరోజు అక్కడ చివరికి కరెంటు లేక చీకట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి. అయినా ప్రజలు మేము సావనైనా చేస్తాం కానీ లొంగిపోమని చెప్పని ప్రతిజ్ఞ తీసుకొని పోరాడుతూ ఉన్నారు. వారికి మన సంఘీభావం తెలియజేయాలి. మన ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. అయినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అలీన దేశాల్లో ఫౌండర్స్లో మన దేశంతో పాటు క్యూబా కూడా ఉన్నది. అయినా అలాంటి మిత్ర దేశాలన్నింటినీ ఒక్కొక్కటి దూరం చేసుకొని మన దేశం ఒంటరిపోటు అవుతుంది. మన ప్రజలు పాలకులతో నిమిత్తం లేకుండా, పాలక పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలు క్యూబాకి సంఘీభావంగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ 7వ తేదీ, రేపు ఏప్రిల్ 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా క్యూబా సంఘీభావ దినంగా జరపాలని, ఆ రోజు మనం విరాళాలు వసూలు చేసి వారికి ఉడతాభక్తిగా సహాయం చేయాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ పిలుపుని జయప్రదం చేయాలని రాష్ట్రంలోని 50 మంది ప్రజలకు పార్టీలకు అతీతంగా, మీ ఇతర భావాలకి అతీతంగా దీనికి సహకరించి క్యూబాకి అండగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.